వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు మనం ధూల్పేట్ దగ్గర ఉన్న మంగళహాట్లో ఉన్నాము. ఇక్కడ దేవీ నవరాత్రులు రానున్న దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగే దేవీ నవరాత్రులు పెట్టేటువంటి అమ్మవారి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఆ తయారు చేసే ఈ కర్మాగారాల దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఒక వేల సంఖ్యలో ఇక్కడ విగ్రహాలను తయారవుతున్నవి. వాటి కోసం వందల సంఖ్యలో కార్మికులు కష్టపడుతున్నారు. సో ఇక్కడ విగ్రహాలు ఏవేవి తయారవుతున్నాయి, సో వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనం అడిగి తెలుసుకుందాం రండి. ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది? ఇది మేము 25 ఇయర్స్ 25 సంవత్సరాలు ఇక్కడ ఎంత మంది వర్క్ చేస్తారు? 15 మంది ఉంటారు. 15 మంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఒక ఏడాదికి ఒక దసరాకి ఎన్ని విగ్రహాలు అమ్ముడవుతాయి అనుకుంటున్నారు? మేడం చాలా అట్లాంటి లెక్కలేదు కానీ బాగా అసలు అన్కౌంటెడ్ అవుతాయి. మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ లోకల్ వాళ్ళ లేకపోతే వేరే? లోకల్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఇక్కడ తమిళనాడు నుంచి వస్తారు, కొంతమంది నాందేడ్ నుంచి వస్తారు, సోలాపూర్ నుంచి వస్తారు, బాంబాయి వాళ్ళు ఉంటారు, యూపీ బీహార్ వాళ్ళు ఉంటారు. ఒక ప్రతిమ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? పెయింటింగ్కి ఒక రోజులు అయిపోతుంది. ఒక రోజుకి ఒక 10 బొమ్మలు అయిపోతాయి పెయింటింగ్. కానీ కాస్టింగ్ నుంచి అంతా తీసుకుంటే ఒక వారం 10 రోజులు పడుతుంది. స్టార్ట్ నుంచి మట్టి నుంచి వాటి డైలో చేయడం కానీ అక్కడ నుంచి ఒక 10-15 రోజులు పడుతుంది కంప్లీట్ ఒక విగ్రహాన్ని. అంటే ఒక్క విగ్రహం ఒక సెపరేట్ ఒక విగ్రహం కాకుండా రోజు కాస్టింగ్ నుంచి ఒక 10-15 ఉంటాయి. దానికి ఎండడానికి కానీ మళ్ళీ దానికి వైట్ కలర్ చేయడానికి 10-15 రోజులు పడుతాయి. ఒక్క కళాకారుడు వచ్చేసి వాళ్ళ క్వాంటిటీ ఉంటుంది 100 నుంచి 150 బొమ్మలు ఉంటాయి ఒకరి దగ్గర. అట్లా మ్యాక్సిమం ఒక్కొక్కరు 500 కూడా ఉంటుంది వాళ్ళ ఆర్డర్ వాళ్ళ కెపాసిటీని బట్టి. పోతాయి మ్యామ్. మార్కెట్ కొంచెం ఇప్పుడు డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, అది చూసుకొని కొన్ని మిగులుతాయి అట్లా. హాయ్ హాయ్ హాయ్. మీ పేరేంటండి? మహేష్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆడల్కొండకి? మేము కాచిగూడ నుంచి వచ్చాము. మేము ఒక 100 మంది ఉంటాము. 100 మంది కలిసి ఒక విగ్రహాన్ని పెడతాము అందరం కలిసి. వినాయకులు అనేది సపరేట్ పెడతాము, ఓవర్ వాళ్ళు సపరేట్ పెడతాము. 100 మంది ఒకే విగ్రహం పెడతాము అమ్మవారిని. అదే మేము ఇప్పుడు తీసుకున్నాము, ఈసారి బుక్ చేసినాం అనమాట. కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసినాము. ఇది 3rd ఇయర్ అనమాట. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పటివరకు. ధూల్పేట అది మేము చెప్పలేదు, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే తీసుకోతున్నారు కాబట్టి అదే పరంపర మేము మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడే కొంటారు, ఎందుకంటే ఫినిషింగ్ ఉంటుంది కదా, ఫినిషింగ్ కానీ ప్రైస్లో కానీ ఇక్కడ మేము కాదు, తమిళనాడు కేరళ నుంచి వచ్చి తీసుకొని పోతారు వీడికి. చాలా ప్లేస్ నుంచి వస్తారు. అందుకే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మాకు అంత ఏం పడదు. పక్కనే ఉంటాం మేము, కాచూడం అది. ఎన్ని విగ్రహాలు అంటే మనకు ఐడియా లేదు, కానీ నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ ఏదైనా విగ్రహాలు సేల్ అయితే అంటే ఓన్లీ ధూల్పేటలో అవుతుంది 100%. మన కౌంట్ చెప్పలేము కదా. అంటే ఇక్కడ ప్రైస్ ఎట్లా ఉన్నాయి అంటే ఎంత ముందు కొన్న వాటికి ఇప్పటికి లాస్ట్ టైం కి ఈ టైం కి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి కానీ మోడల్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి
లాస్ట్ టైం కొంచెం తక్కువ ఉండే, మోడల్స్ తక్కువ ఉండే, మ్యానుఫ్యాక్చర్స్ తక్కువ ఉండే. ఈసారి చాలా చాలా ఎక్కువ చేసారు, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ చేశారు. మేము కొన్న విగ్రహం ఇదే, కానీ గ్రీన్ శారీలో ఉంటుంది. గ్రీన్ శారీలో ఉంది, అది మేము చేపిస్తున్నాం సపరేట్గా. అది గ్రీన్ శారీ మాకు 45,000 పడ్డదండి. అవునండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి, తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. కానీ ఈసారి జర అమౌంట్ జర ఎక్కువ తక్కువ చెప్తారు. ఓకే ఓకే. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. అవును. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్ని విగ్రహాలు అమ్ముడవుతాయి అనుకుంటున్నారు? దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఒక 10,000 విగ్రహాలు పోవచ్చు అనుకుంటున్నా. ఓకే, ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ విగ్రహాలు ఎక్కువ కూడా పోవచ్చు. ఓకే. ఇంకా వేరే అంటే హైదరాబాద్లో వేరే ప్లేస్లో కూడా తయారు చేస్తారు, మీరు ఇక్కడికే రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మన వాళ్ళు హిందూ వాళ్ళు ఇక్కడ తయారు చేస్తారు. వీళ్ళు మన హిందుత్వ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు కాబట్టి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అదే. 4 ఏళ్ల నుంచి వస్తున్నారు. అవును. ఆ తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఇక్కడికే వస్తారా? బ్రహ్మాండంగా ఇక్కడికే వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ధూల్పేట మంగళహాట్ ఏరియాలో ఒక్కో విగ్రహం తయారు చేయడానికి 10ల సంఖ్యలో కార్మికులు కష్టపడుతున్నారు. దసరా నవరాత్రుల వరకు ఈ విగ్రహాల తయారీ దాదాపు పూర్తయి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కెమెరామెన్ మధుతో రాజీ.